హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్. హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు లాగ్ వచ్చేసరికి మేము కరీంనగర్కి వెళ్తున్నామండి డెలివరీ కోసం అని. సీమంతం జరిగిన నెక్స్ట్ డే అన్నమాట కరీంనగర్ వెళ్తున్నాము. 13th సీమంతం జరిగింది, 14th హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట. 15th రోజు మార్నింగ్ డెలివరీ చేసేస్తామన్నారు. ఒక రోజు ముందే రమ్మన్నారు, ఎందుకంటే లాంగ్ కదని చెప్పేసి ముందే రమ్మని చెప్పేశారనమాట. ఈ అత్తమ్మ, అమ్మ, నేను, పెద్దమ్మ, రాజవ నానమ్మ వాళ్ళు వెళ్తున్నాము. నానమ్మ మధ్యలో దిగేసిందండి, మా అమ్మ వస్తుంది. ఇక మా పెద్దమ్మ కూడా మధ్యలో దిగేస్తా అన్నమాట, మా వదిన వస్తుంది. ఎక్స్చేంజ్ అవుతున్నారు, ఒకరు దిగితే ఒకరు వస్తారనమాట. చూడండి నా ఫేస్ ఎంత డల్గా అయిందో. నైట్ సరిగ్గా నిద్ర పెట్టలేదండి, ఎందుకంటే డెలివరీకి వెళ్తున్నాం కదా, కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. సరే, మేము కరీంనగర్లో ఎందుకు డెలివరీ చేయించుకున్నామంటే స్టెమ్ సెల్స్ అంటే బొడ్డు తాడు బ్యాంకింగ్ కోసం అని స్పెషల్గా అక్కడ చేయించుకున్నామండి. లేదంటే మంచిర్యాలలో చేయించుకునే వాళ్ళము. అది ఎందుకు చేయించుకున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి. ఫైనల్గా అయితే హాస్పిటల్కి వచ్చేసామండి. ఇక కొంచెం ఎంత హాస్పిటల్ చూసిన తర్వాత ఇంకా నాకు టెన్షన్ అనిపించింది అన్నమాట. కొంచెం సంతోషం, కొంచెం టెన్షన్గా ఉండే. నేను రావడంతో ఇక మేడంని కలిసేసినాము. ఇక నేను రూమ్లోకి వెళ్ళిపోయామన్నమాట. కొన్ని ప్రొసీజర్ ఉండే, అది కంప్లీట్ చేసేసుకొని వచ్చేసి నేను కూర్చున్నాను. ఇక వీళ్ళందరూ ఎవరి పనిలో అక్కడ కూర్చున్నారన్నమాట. ఇక చిన్నోడేమో అల్లరి చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. మా బేబీ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది కదా, సైన్స్ అవన్నీ పెడుతున్నాను అనమాట. మేము అలా కూర్చున్నాము. వదిన, అమ్మ, నేను, రాజవ్వ, నానమ్మ, అత్తమ్మ చిన్నని తీసుకొని అట్లా ప్లే రౌండ్ కిడ్స్కి ఆడుకునేది, అక్కడికి వెళ్ళేసి వచ్చేసాడు. ఇక చిన్నాడు ఇక్కడ ఏం రావన్నాడు సరిగ్గా అర్థమవుతలేదండి, ఏదో అంటున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది అనమాట. నేను మీకన్నా ఏందే మళ్ళీ చెప్పు. నేను కూడా పోవాలా? ఫీజా? ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళామంటే ఐసీయూ ఇచ్చారన్నమాట. అమ్మో, దీనిలోకి రావడంతో నాకు చాలా భయం వేసిందండి. అసలు నేను ఒక్కదాన్నే చాలా లోన్లీగా ఫీల్ అయిపోయాను అనమాట. అప్పుడే కాదు కదా అని చెప్పేసి మాకు రూమ్ తీసేసుకున్నాము. రూమ్ తీసుకునే అంతలోపు 1 hour అక్కడనే ఉన్నాను. చాలా ఇబ్బందిగా అనిపించింది అన్నమాట నాకు. మా రూమ్కి వెళ్ళి అందరం కలిసేసి తినేసాము. ఇక మళ్ళీ 12 తర్వాత తినొద్దని చెప్పేసి అయితే ఇక మేము అన్నం తినేసి అలా రిలాక్స్ అయిపోయాము. రిలాక్స్ అయిపోయాక ఒక నర్స్ అన్న వచ్చేసి ఇక టైం అయిపోయింది దా ఏమన్నా తినేయి, లేదంటే 12 తర్వాత ఏమి ఇవ్వమని చెప్పేసిండ్రు. ఏమి ఇవ్వమని చెప్పేసిన తర్వాత నాకు మార్నింగ్ 5:30కే డెలివరీ ఉండేనైతే ఇక త్వరగా ఇక అన్ని డెలివరీ అయిపోయింది. 1/2 అవర్లోనే డెలివరీ చేసేయాలన్నమాట. నన్ను రూమ్కి ఐసీయూకి తీసుకొచ్చేసారండి. ఇక ఇక్కడ చూడాలి ఎంత బోరింగ్గా అనిపిస్తుందో, కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. ఎంతసేపు అయినా కానీ చిన్నోని చూపించలేదన్నమాట నాకు. అందరినీ అడుగుతున్నాను, ఫోన్ చేసి మాట్లాడే అంత ఓపిక కూడా లేదు. కానీ అలా అడుగుతున్నాడు, చిన్నోని ఎప్పుడు చూపిస్తారని అడుగుతూనే ఉన్నానన్నమాట. తర్వాతకి నాకు చిన్నోని చూపించారు. మాకు వచ్చేసి బేబీ బాయ్ పుట్టాడండి. ఐఎమ్ సో హ్యాపీ. ఈషు బాబీకి మళ్ళీ తమ్ముడు వచ్చేసాడన్నమాట. ఈ సెకండ్ డే రోజు లాగనమాట. నేను ఇక నార్మల్ మా రూమ్కి వచ్చేసానండి. ఇక అప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఆ రూమ్లో ఉన్నంతసేపు ఏదో చాలా భయంగా అనిపించింది, లోన్లీగా అనిపించింది, ఎవరు లేనట్టు ఐసీయూ. ఇక మన వాళ్ళు వచ్చి ఒక 1/2 అవర్కి ఏమో ఒక్కరిని పంపిస్తారన్నమాట. వాళ్ళు వచ్చి చూస్తుంటే
నాకేదో భయం వేసింది. ఇక మన నార్మల్ వాడికి తీసుకొచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నానన్నమాట. ఇక్కడ మా బేబీ ఎత్తుకున్నాడు, మా చిన్నోడిని. చాలా క్యూట్గా అనిపించింది, నాకు చాలా హ్యాపీ అన్నమాట. ఇద్దరు అలా ఉండడము చాలా హ్యాపీగా అనిపించింది. ఇక చిన్నోడైతే బజ్జున్నాడు. చెట్టు కూడా వచ్చిందన్నమాట. థర్డ్ డే అనుకుంటా ఇది షూట్ చేసింది. ఇక మా చింటూ ఇక చూడండి ఎలా ఎత్తుకున్నాడు. చింటూను జోకులు వేసుకుంటున్నాం అన్నమాట. అలా గడిచిపోయింది. బాబాయ్ అని చెప్పేసి అలా చూస్తున్నాడంట సైలెంట్గా. ఇక్కడ స్వీట్ అన్నమాట. స్వీట్లు ఉన్నాయి కదా, అవి తినేస్తున్నాడు. అంతా సువాసన. పప్పు ఎత్తుకున్నాడు, లేచిందని వేసుకుంది ఇప్పుడే. ఇది 5th డే వ్లాగ్ అన్నమాట. ఈరోజు ఇంటికి రిటర్న్ అవుతున్నాము. చిన్నోనికి కొంచెం లైట్గా జాండీస్ వచ్చిందన్నమాట. అందుకని 4th డే ఈవినింగ్ బాక్స్లో పెట్టేశారండి. ఈరోజు ఇస్తానని చెప్పేశారు. ఈరోజు ఈవినింగ్ ఇస్తారు అని చెప్పేసి ఈవినింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక చిన్నోడిని మేము తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానల్